దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ, గౌరవ ఎంపీ గారితో వైద్యాన్ని ప్రజలకు బాగా అందించవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పటి నుంచి అభిప్రాయపడుతుంది. హాస్పిటల్స్ స్ట్రెంగ్తన్ చేయటం, వైద్య విద్యకి మెడికల్ ఫండింగ్ ఉండదు. వైద్య విద్యకి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రమాణం కాలేజీ వస్తుంది, అందరికీ ఫెసిలిటీస్ వస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రాలో కూడా కాలేజ్ వస్తుంది, ఫుల్లీ ఎక్విప్డ్. వాళ్ళు హాస్పిటల్ కట్టుకునే బాధ్యత వాళ్ళది కాబట్టి హాస్పిటల్స్ కట్టుకోగలుగుతున్నారు. పేషెంట్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ టైఅప్ అవుతున్నారు. లైక్ మా చిత్తూరులో అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ టైఅప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న టెక్నాలజీలో వాడతారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ని వాళ్ళు మెడికల్ కాలేజ్కి వాడుతారు. సో ఇట్లా కూడా జరుగుతుంది. పర్టికులర్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో మండల్ పిహెచ్సి లెవెల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లెవెల్లో ఎంత బాగా చేయగలం, అది ఇప్పుడు రూరల్ ఇండియా కావాల్సింది. మీరు ఇక్కడ సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, కొంతమంది సర్వీస్ చేయగలుగుతుంది. వాళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళ డబ్బులు ఫైనాన్షియల్ పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వాటిని ఎంత స్ట్రెంగ్తన్ చేయాలి, ఆ డాక్టర్స్కి ట్రైన్ చేయాలా, సిస్టర్స్కి డ్రెస్సింగ్ రూమ్స్ కట్టాలా, లేకపోతే డాక్టర్స్కి డ్రెస్సింగ్ రూమ్ కట్టాలా, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ బడ్జెట్ తక్కువ వాళ్ళు ట్రై చేస్తాం. అంటే ఇంకోటి మెడికల్ విద్యకి అయితే మాత్రం సఫిషియెంట్ గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అన్ని వస్తాయి. అంటే ప్రజలకు ఇంకా ఎంతో మంచి చేయాలి. మీరు ఎంపీగా ఉండి చిత్తూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా బాగుండాలి. అట్లాగా మాకు అనేక జిల్లాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి వైద్యులకి. వీటన్నిటి కూడా మీరు కొంచెం గలవెత్తి పార్లమెంట్ లో మాట్లాడుతున్న ఆశిస్తున్నాం సార్.